హాయ్ అండి. ఈరోజు నేను బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. లేత బీరకాయలు పెచ్చుతో సహా అలాగే చేస్తున్నాను. యాక్చువల్‌గా బీరకాయ పెచ్చుతో కూడా పచ్చడి చేస్తారు. సో, నేను లేతగా ఉన్నాయని పెచ్చు తీయకుండా అలాగే చేస్తున్నాను. దానికి టొమాటోలు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు ముక్కలుగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించి కాస్త నూనె వేసుకొని మినపప్పు, మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి ఇవి దూరగా వేగగానే మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ టమాటోను, బీరకాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కాస్త చింతపండు కూడా వేసి తగినంత ఉప్పు, పసుపు వేసి మగ్గించుకున్నాను. ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టి మగ్గించుకోవాలి. ఇది మగ్గిన ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ టొమాటో బీరకాయ గుజ్జు పచ్చడి చాలా బావుంటుందండి. ఈవెన్ ఇడ్లీ, దోసలు, చపాతీ దేంట్లోకైనా చాలా బావుంటుంది. అండ్ పీచు పదార్థం కూడా ఎక్కువ కాబట్టి హెల్త్‌కి కూడా మంచిది. ఇలా మగ్గిపోయిన తర్వాత చల్లార్చిన తర్వాత జార్‌లోకి తీసుకొని మిక్సీ చేసుకొని పచ్చడి జార్‌లోకి డిష్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పైన ఇంకొకసారి తిరగమాత పెట్టుకుంటే కాస్త పప్పులు పప్పులుగా బాగా ఉంటుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. పైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తే చాలా బావుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, కొంచెం ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పైన తిరగమాత పెట్టుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి.